హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమ్మ ప్రవీణ్. ఇది వచ్చేసి మన ఫస్ట్ వెహికల్ అన్నట్టు. నేను 2019లో తీసుకున్నాను, కాకపోతే ఇది 2017 మోడల్ అనమాట. 2 years తర్వాత తీసుకున్నాను ఒక మోడల్ బండే. కాకపోతే ఇది మనకి ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టలేదు. మేజర్గా రెండే అయ్యాయి. ఒకటేమో నార్మల్గా ఒక 10,000, ఇంకొకటేమో ఒక 1 lakh వరకు పెట్టించింది. అది కూడా మన మిస్టేకే, సో పెద్ద ప్రాబ్లం అయితే ఏం చేయలేదు. రెండోది వచ్చేసి అశోక్ లేలాండ్ బేడా దోస్త్ అనమాట. ఇది వచ్చేసి 2022 అనమాట. కాకపోతే నేను 24లో తీసుకున్నాను. ఇది కూడా 2 years మోడల్ బండే తీసుకున్నాను. అయితే ఇది వచ్చేసి వెహికల్ 1, దీని ద్వారా ఇది తీసుకున్నాను వెహికల్ 2. ఈ రెండింటి వల్ల నాకు అది సాధ్యమైంది. చూపిస్తాను చూడండి. లెట్స్ గో టు అవర్ హోమ్. ఇది ఎన్ని రోజులు కళ, సొంతంగా కొంచెం ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని చాలా ఆశపడ్డాను అనమాట. సో ఫస్ట్ వెహికల్తో సెకండ్ వెహికల్ అయింది, సెకండ్ వెహికల్తో ఆ 2 వెహికల్తో కలిపి ఇల్లు అయితే అయింది అనమాట. చూడండి, ఇది వచ్చేసి వరండా. ఇది నార్మల్గా ఇల్లు పట్టి వేసుకుందాం అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకున్నాను అనమాట. వరండా వేస్తే ఇలా పట్టీలతో వేసుకుందాం అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. ఏంటంటే నార్మల్గా ఇందులో ఇది మెట్టిన బండ అనమాట. ఇది రఫ్ బండకి మెట్టిన బండ తీసుకొచ్చి పట్టీలు వేసాను. కాకపోతే వేసే అతను ఏం చెప్పాడంటే నార్మల్గా ఈ స్మూత్నెస్ అంటే రఫ్ ఉంది, రఫ్లోనే స్మూత్నెస్ తక్కువ ఉంది అన్నాడు. అంటే ఈ గడిసెలు ఉండడం వల్ల ఇందులో డస్ట్ ఆగుతుంది. ఈ డస్ట్ ఆగడం వల్ల పోవట్లేదు అనమాట మనం ఎంత కడిగినా కూడా. యాక్చువల్గా ఇందులో బ్రష్ పాలిష్ అని ఉంటుందంట. రఫ్ బండే, కాకపోతే బ్రష్ పాలిష్ అనేది మంచి స్మూత్గా ఉంటుంది అనమాట. స్మూత్ అంటే వన్ సైడ్ పాలిష్ కాదండి, మళ్ళీ రఫ్ బండలోనే స్మూత్గా బ్రష్ పాలిష్ అంటే ఇది డస్ట్కి ఇట్లా ఆగదనమాట. అది బాగుంటుందంట. మీరు ఒకవేళ ఇలా వరండాలో ఇలా వేసుకోవాలనుకుంటే మాత్రం అదే రిఫర్ చేయండి. ఏది రఫ్ బండలోనే బ్రష్ పాలిష్ అనేది రిఫర్ చేసుకోండి. ఇది ఒకటి చూసుకోండి. ఇది ఒకటైతే నేను అంటే నాకు తెలియక ఇది వేసాను. కాకపోతే ఇది కూడా బాగానే ఉంది, కానీ అది ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇది వరండా ఇది వచ్చేసి నేను కావాలని పెట్టుకున్నాను అన్నమాట. ఎందుకంటే వన్ సైడ్ రేకులు. సరే ఫ్యూచర్లో అదృష్టం బాగుండే అదో ఇదో కొంచెం కాలం కలిసి వస్తే చిన్న కార్ తీసుకున్నా కూడా మనకు పార్కింగ్ ఉంటుందని చెప్పేసి ఇలా రేకులు, వన్ సైడ్ రేకులు అయితే వేసాను. ఈ బాత్రూమ్ లెట్రిన్ వచ్చేసి నాకు అటాచ్డ్ బాత్రూమ్ ఇష్టం ఉండదు, ఎందుకో మంచి అనిపించదు. అందుకనే సపరేట్గా కట్టుకున్నాను అన్నమాట. లెట్రిన్ బాత్రూమ్ ఇండివిజువల్. ఓకే రండి లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి ఓపెన్ హాల్. ఎవరైనా వస్తే కూర్చోడానికి అది ఇది అని చెప్పేసి ఇట్లా ఓపెన్గా హాల్లో ఇట్లా వదిలిపెట్టాను. ఇది టైల్స్ వచ్చేసి ఇదే టైల్స్ నేను మొత్తం 4 రూమ్లో వేసాను అనమాట. 3 రూమ్లో ఈ కిచెన్లో అది వేసాను, ఇది వేసాను. ఈ టైల్స్లో కూడా చిన్న మిస్టేక్ జరిగింది. యాక్చువల్లీ చూడండి, ఈ టైల్స్ అనేది దగ్గర కొంచెం చాలా పతలా ఉందన్నమాట. ఇది తెలిసిన వాళ్ళని చెప్పేసి షాప్కి అయితే వెళ్ళాను. జస్ట్ నేను అతన్ని గుడ్డిగా నమ్మాను అనమాట. నార్మల్గా తెలిసిన అన్నయ్య కదా, అన్న ఇట్లా ఇచ్చేసి అంటే సరే ఇస్తలే అని చెప్పేసి ఒక 1 రూపీ తక్కువ ఇచ్చాడు బయటకంటే. కాకపోతే ఏంటంటే చాలా పలుచగా ఉంది. అది వేస్తుంటే ఇట్లా అంటేనే చిట్టుకున్నాను అనమాట. సో ఈ బండ విషయంలో మాత్రం అది ఓకే, అది నేను ఇష్టపడి తెచ్చుకున్న బండ, దాంట్లో ఎలాంటి డిస్టర్బ్ లేదు. కాకపోతే వేరే వెరైటీ అయితే బాగుండు అనుకున్నా. ఇందులో మాత్రం మోసపోయానని చెప్తాను, ఎందుకంటే క్వాలిటీ లేదు. దాన్ని కిచెన్ చూపిస్తాను. ఇది చూడండి ఫ్రెండ్స్, నార్మల్గా ఇవి వచ్చేసి టైల్స్ కాదండి, జస్ట్ ఆన్లైన్లో మా మిస్సెస్ ఆర్డర్ పెట్టింది స్టిక్కర్స్, జస్ట్ స్టిక్కర్స్. కొంచెం వాల్కి ఇలా వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ స్టిక్కర్ ఒకటి, ఇది ఒకటి. ఇది మా చిన్ని కిచెన్, ఇది మా వరకైతే సరిపోతుంది. నార్మల్గా నేను డ్రైవింగ్ ఫీల్డ్లో ఎక్కడెక్కడ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మినరల్ వాటర్ అవి తీసుకురావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్యూరిఫైర్ అయితే తీసుకున్నాను. ఈ ప్యూరిఫైర్ ఉండడం వల్ల పిల్లలకైనా ఆమెకైనా నేను ఉన్నా లేకపోయినా కూడా టైంకి వాటర్ తాగడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేనే వచ్చి తీసుకురావాలంటే కొంచెం ప్రాబ్లం అయ్యేది. ఓకే ఫ్రెండ్స్, ఇంత చిన్న కిచెను. కమన్ హాల్ చూపిస్తాను రండి. ఈ మెస్ డోర్లు పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే నార్మల్గా ఎలుకలు లేకపోతే దోమలకి మ్యాండేటరీ, దోమలకే చెప్తాము. కాకపోతే ఏంటంటే కింద గ్యాప్ లేకుండా ఉంటుంది అనమాట. ఇట్లా వేసినప్పుడు
కిందికి వెళ్ళి ఏం చిన్నగా ఎలుకలు పిల్లులు సంథింగ్ చిన్న చిన్న పాములు ఇట్లా ఏమన్నా కూడా రానికి ఛాన్స్ ఉండదు. అందుకనే మెస్ డోర్లు అందుకనే ప్రిఫర్ చేశాను మెయిన్గా. ఇది వచ్చేసి హాల్ అండి. సరే దగ్గర వాళ్ళు వచ్చినప్పుడు ఇందులోనే కూర్చొని మాట్లాడుతూ మంచి రిలేషన్ కానీ వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు ఇందులో ఉంటాం. కామన్ ఇది. నా పిల్లలు 2 కొడుకులు. ఇంకోటి ఏంటంటే చూడండి, మా అమ్మ నాన్న నాకు ఊహ తెలియనప్పుడు ఉన్నారు. నాకు ఊహ తెలియనప్పుడు ఉన్నారు. నాకు ఊహ తెలిసిన తర్వాత నేను ఒక పని చేస్తున్నప్పుడు వాళ్ళు లేరు. సో వాళ్ళు నన్ను చూసుకోలేకపోయారు, నేను వాళ్ళని చూసుకుందామన్నా కూడా వాళ్ళు ఇప్పుడు నాకు లేకుండా పోయారు అనమాట. ఇది ఒకటి నా లైఫ్లో జరిగిన బ్యాడ్ న్యూస్. అంటే చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అండి ఇది ఒకటి. ఎందుకంటే నా పిల్లలు చూడలేకపోయారు, నా పిల్లల్ని వాళ్ళు చూడలేకపోయారు. ఓకే అండి, లోపల బెడ్రూమ్ చూపిస్తా. ఇది మా బెడ్రూమ్. నాకు ఈ రూమ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వెళ్తే కిరాయి, లేదంటే బెడ్రూమ్లో నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి పడుకున్నా కూడా చాలా ప్రశాంతంగా నిద్రపోతా, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంటే ఈ ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి నేను బయట ఉండడానికి ఎక్కువ ఇష్టపడట్లేదు. నార్మల్గా వెళ్తే కిరాయికి వెళ్ళడం, పని చేసుకోవడం, రావడం, వచ్చి పడుకోవడం, పిల్లలతో ఉండడం. ఈ రూమ్ అయితే ఎస్పెషల్లీ చాలా ఇష్టం అండి నాకు. ఎందుకంటే మీ గెస్ చూడండి. ఇది వచ్చేసి నా మిస్సెస్ అలా చదువుతుంది అనమాట. ఏదో చదువుతా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది, చదువుతుంది. ఇది వచ్చేసి ఆమె. ఇది వచ్చేసి మా పూజ రూము. చిన్నగా అలా అయితే సెట్ చేసాను, చిన్నగా పూజ రూము. దీనికి డోర్ పెట్టాలి కానీ కొంచెం టైం అనుగుణంగా లేక పెట్టలేదు. ఇదొకటి మనకి పెండింగ్లో ఉంది. ఇంకొకటి బయట గేట్ ఉంది. కాకపోతే ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే వదిలేసిన. ఈ బోర్డు వచ్చేసి ఇది పిల్లలు ప్రాక్టీస్ చేసుకోవడానికి కాదండి, నా మిస్సెస్ క్లాస్ అయిపోయేది, ఆన్లైన్ క్లాసెస్. అప్పుడు తీసుకొచ్చి పెట్టేశాను. కానీ చిన్నపిల్లలు అని చెప్పేసి వీలు కావట్లేదు ఆమె కూడా. సరే ఎవరైనా అర్థం చేసుకోవాలి. ఆమె తర్వాత పిల్లలు స్కూల్కి పోయే టైం వరకు మళ్ళీ స్టార్ట్ చేస్తా ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి ఈ బోర్డ్ సెట్టింగ్ అయితే ఇట్లా పెట్టా. ఈ రూమ్కి వచ్చినప్పుడు ఫస్ట్లో కూడా చెప్పింది, కాకపోతే వీలు కాలేదు. ఇది వచ్చేసి మా బెడ్రూమ్ అన్నమాట. సారీ, అది హాలు, అది కిచెన్, అది ఓపెన్ హాలు. పైకి పోదాం రండి, చూపిస్తాను. ఇది ఒకటి, ఈ రేకులు ఒకటి నేను ఎక్స్టెండ్ చేయడం అనేది నాకు ప్లస్ అయిపోయింది అనమాట. నార్మల్ అయితే ఇక్కడికి వేస్తుండే, నేను ఏం చేశానంటే స్టెప్స్ ముందు వరకు వేసాను. వేయడం వల్ల ఇక్కడ నా 2 వీలర్ పెట్టుకోనికి వర్షం వచ్చినా ఎండ అది ఇది చేయడానికి, ఎండ వచ్చినా కూడా కొంచెం నీడ పడుతుంది అనమాట. ఇది మాత్రం నాకు ప్లస్ పాయింట్ అనమాట. చిన్ని తండ్రి. ఓకే ఫ్రెండ్స్, ఈ డ్రైవర్ కష్టాలకి ఒక ప్రతిఫలం అయితే లభించింది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ చెప్పు డాడీ. హాయ్ హాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.